ఈ వీడియోలో మనం స్టూడెంట్స్ ఇన్ఫో సైట్లో స్టూడెంట్స్ యొక్క సీసీ మార్క్స్ అంటే FA1, FA2, FA3 అలాగే SA1 మార్క్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అలాగే ఆ రిపోర్ట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లైక్ చేసిన తర్వాత పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, వెంటనే ఆల్ మీద పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా మనం studentsinfo.ap.gov.in అనే సైట్లో వెళ్ళగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం డిపార్ట్మెంట్ లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకు యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చర్ ఐడి ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సైన్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు రెండు రకాలైనటువంటి రిపోర్ట్స్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. మొదటిగా సీసీ మార్క్స్ దగ్గర చెక్ చేసుకోవచ్చు, అలాగే రెండోది రిపోర్ట్స్లో మనం చెక్ చేసుకోవచ్చు. మొదటిగా మనం సీసీ మార్క్స్లో ఏ విధంగా రిపోర్ట్స్ని చెక్ చేసుకోవాలి, ఏ విధంగా రిపోర్ట్స్ని డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం. దాని కొరకు ముందుగా సీసీ మార్క్స్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా సర్వీసెస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు FA3 సర్వీస్, FA2 సర్వీస్, FA4 సర్వీస్, FA1 సర్వీస్, SA1 సర్వీస్ ఉంటుంది. దీంట్లో మనం ఏ సర్వీస్ నుంచి అయితే ఎంట్రీ చేసినటువంటి మార్క్స్ని చెక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సర్వీస్ మీద క్లిక్ చేయాలి. FA2 మీద సర్వీస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు FA2 మార్క్స్ ఎంట్రీ, CC స్టూడెంట్స్ వైజ్ FA2 మార్క్స్ రిపోర్టు, FA2 స్కూల్ కార్డ్ రిపోర్ట్ అని కనబడుతుంది. ఇక్కడ రెండు రకాలైనటువంటి రిపోర్ట్స్ కార్డ్స్ అనేది మనకు జనరేట్ చేయడం జరిగింది. మొదటిది CC స్టూడెంట్స్ వైజ్ FA2 మార్క్స్ రిపోర్టు, రెండోది FA2 స్కూల్ కార్డ్ రిపోర్టు. మొదటగా CC స్టూడెంట్స్ వైజ్ FA2 మార్క్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో స్టడింగ్ క్లాస్ దగ్గర సెకండ్ క్లాస్, ఏ క్లాస్ అయితే మనం రిపోర్ట్స్ని చెక్ చేసుకోవాలనుకుంటున్నాం క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. సెక్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేమ్ ఆఫ్ అసెస్మెంట్ అంటే FA2 సర్వీస్ సెలెక్ట్ చేసాం కనుక FA2 కనబడుతుంది. FA2 సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ రిపోర్ట్స్లో FA2కి సంబంధించి సెకండ్ క్లాస్కి సంబంధించి పిల్లల యొక్క పేర్లతో సహా అలాగే సబ్జెక్టులతో సహా మనం ఏదైతే మార్క్స్ ఎంట్రీ చేసామో వాటి యొక్క రిపోర్ట్స్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఇందులో మనం FA2 మార్క్స్ ఎంట్రీ చేసినటువంటి సబ్జెక్ట్ వైజ్ పిల్లల యొక్క డేటాని ఇలా తెలుసుకోవచ్చు. అలాగే CC మార్క్స్లోకి వెళ్ళి మరలా FA2 సర్వీస్లోకి వెళ్ళి సెకండ్ FA2 స్కూల్ కార్డ్ రిపోర్ట్స్లోకి వెళ్ళినట్లయితే ఇందులో మనకు అబ్స్ట్రాక్ట్ కనబడుతుంది. FA2 స్కూల్ కార్డ్ రిపోర్ట్స్లోకి వెళ్తే మనకు అబ్స్ట్రాక్ట్ కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్లో చదువుతున్న పిల్లలు 4 ఉన్నారు, అందులో మార్క్స్ ఎంతమందికి ఎంట్రీ చేసామనేది కనబడుతుంది. అంటే ఇక్కడ టోటల్ మెంబర్ 4 మెంబర్స్, మార్క్స్ ఎంటెడ్ 0. అంటే ఈ పాఠశాల వారు 4 పిల్లలకి ఇంకా FA2 మార్క్స్ అనేది ఎంట్రీ చేయలేదు. అలాగే సెకండ్ క్లాస్లో 6 మెంబర్స్ చదువుతున్నారు, కానీ 4 మెంబర్స్ మాత్రమే మార్క్స్ అనేది ఎంట్రీ చేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ 2 మెంబర్స్కి ఎంట్రీ చేయలేదు. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు ఈ రెండు దాంట్లో. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఏదైతే కొంతమంది పిల్లల్ని మనం ఎంట్రీ చేసి ఉన్నామో మార్క్స్, వారిని మనలా ఈ సర్వీస్ ఎనేబుల్గానే ఉంది కనుక వాళ్ళని మనం ఎంట్రీ చేసుకోవచ్చు. ఈ విధంగా CC మార్క్స్ దాంట్లో రిపోర్ట్స్ని చెక్ చేసుకోవచ్చు. అలాగే రెండో దాంట్లో రిపోర్ట్స్లోకి వెళ్ళినట్లయితే మనకు చివరన స్టూడెంట్స్ ఎగ్జామ్స్ మార్క్స్ రిపోర్ట్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో స్టడింగ్ క్లాస్, ఎగ్జామ్ టైప్ అని ఉంటుంది. మొదటగా స్టడింగ్ క్లాస్ దగ్గర మనం ఏ క్లాస్ నుంచి అయితే మనం రిపోర్ట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో వాటిని సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్ టైప్ దగ్గర ఇక్కడ FA1, FA2, FA3, FA4, FA7, SA2 సర్వీసెస్ కనబడుతుంది. ఇందులో ఏ సర్వీస్ నుంచి అయితే మనం రిపోర్ట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సర్వీస్ని సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఏ సర్వీస్ నుంచి అయితే మనం రిపోర్ట్ కావాలనుకుంటున్నామో ఆ సర్వీస్ను అలాగే క్లాస్ యొక్క పిల్లల పేర్లతో పాటు సబ్జెక్టులు మనం ఎంట్రీ చేసినట్టు మార్క్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతుంది. ఇందులో నుంచి మనకి ఇక్కడ ఎక్సెల్ షీట్ అలాగే PDFలో ఉంటుంది. ఈ రెండు రకాలైనటువంటి ఫైల్స్లో మనకి ఏ రకాలైన కావాలనుకుంటున్నామో దాంట్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా CC మార్క్స్ ఎంట్రీ చేసినటువంటి స్టూడెంట్స్ యొక్క రిపోర్ట్స్ని చెక్ చేసుకునే విధానం అలాగే డౌన్లోడ్ చేసుకునే విధానం.